భూమి శివని కలుసుకున్న తర్వాత శివను ఒక హోటల్కి తీసుకుని వెళ్ళి అక్కడ శివకు టిఫిన్ పెట్టిస్తుంది. ఇక దాంతో శివ భూమితో, ఏంటక్క ఇక్కడికి తీసుకొచ్చి టిఫిన్ పెట్టిస్తున్నావు, నేను మీ ఇంటికి రావడానికి మీ నాన్న ఒప్పుకోడా అని చెప్పి శివ ఎంతో జాలిగా అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో భూమి చెర్రీని హోటల్ దగ్గరికి పిలిపిస్తుంది. ఇక ఆ తర్వాత చెర్రీతో మాట్లాడుతూ, చెర్రీ నాకు ఒక హెల్ప్ చేస్తావా, నన్ను అప్పుడు ఎలాగైతే మీ అన్నయ్య ఇంట్లో పెట్టావో అలాగే శివ నా తమ్ముడని తెలియనివ్వకుండా శివను మీ అన్నయ్య ఇంట్లో కొద్ది రోజులు ఉండేలాగా చేస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో భూమి చెప్పినట్టుగానే చెర్రీ ఒక ప్లాన్ వేస్తాడు. చెర్రీ ప్లాన్ ప్రకారం గగన్ కార్ దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉండగా చెర్రీ పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ పాకెట్లో ఉన్న పర్స్ని కొట్టేయబోతూ ఉంటాడు. ఇకప్పుడు గగన్ శివని పట్టుకుంటాడు. ఇక ఇంతలో చెర్రీ కూడా అక్కడికి వచ్చి శివని కొడుతున్నట్టుగా నటిస్తూ, రే ఎవడ్రా నీకు అసలు దొంగతనం నేర్పించింది అని చెప్పి శివకి కన్ను కొడుతూ ఉంటాడు. ఇక దాంతో శివ తన యాక్టింగ్ని మొదలుపెట్టి గగన్ ముందు నటిస్తూ, సార్ ప్లీజ్ సార్ దయచేసి నన్ను వదిలేయండి, మా నాన్న మా అమ్మని నన్ను మా చెల్లిని వదిలేశాడు సార్, అందుకే నేను దొంగతనం చేశాను అని అంటూ ఉంటే, ఎందుకు వదిలేశాడు అని చెర్రీ అడుగుతాడు. మా అమ్మను వదిలేసి మరొక ఆంటీని మా నాన్న పెళ్లి చేసుకున్నాడు అని శివ అనగానే తన చిన్నప్పుడు కృష్ణప్రసాద్ తనని శారదని పూర్ణిని అలాగే వదిలేస్తున్న విషయం గుర్తు చేసుకుని గగన్ చాలా బాధపడుతూ ఉంటాడు. సార్ నా చదువు కోసం ఆకలి తీరడం కోసం మాత్రమే నేను దొంగతనం చేశాను, అంతేకాని నిజంగా నేను దొంగని కాదు అని శివ అనగానే ఇక శివని చూసి గగన్కి చాలా జాలిగా అనిపిస్తుంది. శివ మా ఇంటికి వస్తావా, నీకు భోజనం పెట్టి నిన్ను చదివిస్తాను అంటూ గగన్ శివను తన ఇంటికి తీసుకెళ్ళిపోతూ ఉండడంతో ఇదంతా దూరం నుండి చూస్తున్న భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.